మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ, మనకి బుధగ్రహము ఆగస్టు 6వ తేదీ నుంచి 28 ఎండింగ్ అంటే ఆల్మోస్ట్ 29వ తేదీ వరకు వక్రించి కంబస్లో కూడా ఉంటున్నాడు. అంటే అస్తంగత్వ దోషంలోనే ఉంటున్నాడు మరియు వక్రించి ఉంటున్నాడు. బుధ రాశుల్లో కేతు ఉంటూ నీచబడ్డ శుక్రుడు కూడా బుధుడు రాశుల్లోకి వెళ్ళి ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఎటువంటి విషయాల పట్ల మనం జాగ్రత్త వహించాలి? ప్రధానంగా ద్వాదశ లగ్నాల వారు, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. అదేవిధంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలనేది తెలుసుకోండి. అదేవిధంగా ఇక్కడ కేవలం రాసే కాకుండా జనరల్గా కూడా అసలు బుధుడు ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి, బుధుడు ఇచ్చే ఫలితాలు ఎటువంటి ఇబ్బందులు పడతారు జనరల్గా అనేటువంటిది కూడా వీడియో ఎండింగ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మకర లగ్నము, మకర రాశి, మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క బుధుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో అప్పులు ఇవ్వకండి దయచేసి. అప్పులు ఇవ్వడం ద్వారా మీకు ఇబ్బంది అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఆ రకంగా ఇబ్బంది అనేటువంటిది పడతారు. అప్పులు ఇవ్వకుండా, అందులో ముఖ్యంగా తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలోని, మరియు మీరు ఏదైనా ప్రాపర్టీ పెట్టుకొని డబ్బులు ఇస్తూ ఉంటారు, లేనట్లయితే మీ తండ్రి గారికి సంబంధించిన వాళ్ళ వల్ల ఇట్లా అంటే పెద్ద మొత్తంలో మనీ ట్రాన్సాక్షన్ చేసేటువంటి అంశాల్లోని ప్రధానంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మకర లగ్నం వారికి ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఒక్కోసారి మనం చూడండి ఆ డాక్యుమెంట్స్ సరిగ్గా లేవు, అది కొన్ని ఉంటాయి. అంటే ఎట్లా అంటే దానికి రిజిస్ట్రేషన్స్ ఉండవు, డిఫామ్ అంటారు. డిఫామ్స్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో తీసుకోవడం, ఇట్లాంటి పొరపాట్లు మాత్రం అస్సలు చేయకండి మకర లగ్నం వారు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మీ యొక్క సిబ్లింగ్ వరుస వాళ్ళతో, మీ సిబ్లింగ్కి కొంచెం వాళ్ళకి ఏదైనా సంబంధాలు చూసేటువంటి విషయంలో కానీ, వారి సిబ్లింగ్ పేరు మీద ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కానీ, సిబ్లింగ్ పేరు మీద ఏదైనా బిజినెస్ పెట్టించేటువంటి విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క బుధుడు వక్రగతి మరియు కంబస్ట్ అవ్వడం వల్ల. అయితే ఇక్కడ మీకు మరి ఈ యొక్క అంశాల్లో ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే, ఎందుకంటే ఇక్కడ నిర్ణయాలు కూడా, ఎందుకంటే మనకి పంచమ స్థానాధిపతి శుక్రుడు ఎవరైతే ఉన్నారో భాగ్యస్థానంలో నీచబడి కేతువుతో ఉంటాడు. ఎప్పటి నుంచి? దాదాపుగా 23, 24 తేదీల్లో వస్తాడు ఆయన శుక్రుడు. అంటే 23, 24 తేదీల తర్వాత నుంచి ఒక 25 రోజుల పాటు నిర్ణయాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే మీరు ఈ యొక్క ఇబ్బందికరమైన వాతావరణం నుంచి బయటపడాలి అంటే బుధుడు, కేతువు, శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ లలితా సహస్రనామాల్లో, ముఖ్యంగా పూర్తి లలితా సహస్రనామాలైనా చదువుకోవచ్చు, లేనట్లయితే శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, లేదా ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది ఏంటంటే నవగ్రహాల్లో శని భగవాను చూసి చాలా భయపడుతూ ఉంటారు. అమ్మో ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని అని. కానీ అన్నిటికంటే కూడా మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్ శని భగవానుడు. పవర్ఫుల్ కాదని కాదు, ఎక్కువ ఇబ్బంది ఇచ్చేది బుధుడు. ఎందుకు? ఏమంటే బుధుడు అంటే మన మీద అందరికీ బుధుడికి కోపం ఉందా అంటే కాదు. బుధుడికి పూర్వజన్మ కర్మను అందించేటువంటి పోర్ట్ఫోలియో వచ్చింది. అందుకే చూడండి, నోరు బాగుంటే ఊరు బాగుంది అంటారు, అవునా? అలాగే మీరు ఎప్పుడైనా సరే గమనించండి, అప్పుల పాలు ఎక్కువ ఇబ్బంది పడేది ఎక్కడంటే అప్పులు, లేదా రోగము, శత్రుత్వము. ఈ మూడు ఎలా వస్తాయి? శత్రుత్వం ఎట్లా వస్తుంది మనకి? మనం మాట్లాడే మాట వల్లే శత్రుత్వం వస్తుంది. మనం చేసే థింకింగ్ వల్లే శత్రుత్వం వస్తుంది. ఆలోచన విధానం. బుధుడు ఆలోచనకు కారకుడు, మాటకి కారకుడు. అలాగే బుధుడు అప్పులకి కూడా కారకుడు. ఎవరికైనా సరే ఎక్కువ అప్పులు ఉన్నాయనుకోండి, వాళ్ళకి కారణం ఏమిటంటే వాళ్ళ జన్మజాతకంలో బుధగ్రహం పాడైంది అని అర్థం చేసుకోవాలి. బుధగ్రహం కనుక పాడైందంటే అప్పుల మూలంగానే ఇబ్బంది పడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఓం అపర్ణాయే నమః అనే మంత్రం
ఒక 40 మినిట్స్ చేయండి రెగ్యులర్‌గా మీకు ఖచ్చితంగా బావుంటుంది. దీంతో పాటు ఇంకొక మంత్రం ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ గ్రోత్‌కి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః లేదా ఓం ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధన ధాన్య వివర్ధినియే నమః చేయండి. ఖచ్చితంగా బావుంటుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క బుధగ్రహానికి సంబంధించినటువంటిది ఎవరికైనా సరే జన్మజాతకంలో బాలేదు. అలాంటప్పుడు వాళ్ళ పేరు మీద అగ్రీమెంట్స్ ఉంచకూడదు. షేర్ మార్కెట్ జోలికి అస్సలు వెళ్ళకూడదు. బుధుడు పాడయ్యాడు అనుకోండి, ఎవ్వరి జన్మజాతకంలో అయినా వాళ్ళు షేర్ మార్కెట్‌లోకి వెళ్లారా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. బికాజ్ ఆఫ్ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటికి బుధుడు కారకుడు. బుధుడు ఎవ్వరి జన్మజాతకంలో అయినా లగ్నాధిపతి అయ్యి లేదా లగ్నంలో ఉండి మంచి పొజిషన్‌లో ఉన్నారంటే వాళ్ళు అపర మేధావులు అవుతారు. అందుకే చూడండి చాలా మటుకు మిథున లగ్నం వారు, కన్యా లగ్నం వారు మంచి అంటే వాళ్ళకి మిథున లగ్నం వాళ్ళకేంటంటే తెలివితేటలు బావుంటాయి. ఎప్పుడు కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఉంటారు. కన్యా లగ్నం వారు మేనేజింగ్ ఎక్కువగా చేస్తారు. అంటే బుధుడు కనుక బాగున్నాడంటే మేనేజింగ్ స్కిల్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ బుధగ్రహం యొక్క శక్తి తక్కువగా ఉంది. చాలామంది ఏం చేస్తారు తెలియక బుధుడు తక్కువ నాకు లోలో ఉన్నాడండి అందుకని నేను పచ్చబెట్టేసుకుంటా అంటారు. అది తప్పు. ఎప్పుడు కూడా బుధుడు పాడైతే ఆ రత్నం ధరించకూడదు. ఎందుకు? ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్. ఇంట్లో మనం కొన్ని కూరగాయలు తెచ్చుకున్నాము. ఆ కూరగాయల్లో కొన్ని పాడయ్యాయి. పాడవగానే మనం ఏం చేస్తాం? పాడైన కూరగాయని తింటామా? అమ్మో పాడైందని పడేస్తామా? పాడేస్తాం. పాడైనటువంటి వస్తువు మనం తినకుండా పడేస్తాం. ఎందుకంటే అది మన బాడీకి ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక రత్నము పాడైనప్పుడు పెట్టుకోకూడదు. మరి ఏం చేయాలండి? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు పెట్టుకోకూడదు కానీ దాన్ని దానంగా ఇవ్వచ్చు. అంటే అలాగా మీ ఇంటికి దగ్గరలో ఏదైనా ఆలయాల్లో ఏదైనా ఉత్సవాలు జరుగుతున్నాయి, ఏదైనా హారం తయారు చేపిస్తున్నారు. అప్పుడు పచ్చని పెట్టి హారం తయారు చేపించి ఇవ్వండి. అన్ని డబ్బులుంటే ఒకవేళ అన్ని డబ్బులు లేవు అనుకునేటువంటి వారు మీరు ఏం చేయొచ్చంటే బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి. చాలా సింపుల్‌గా. లేదా పెసలు దానంగా ఇవ్వండి. గ్రీన్ కలర్ వస్త్రంతో బుధవారం నాడు కేజింబావు పెసలు దానంగా ఇవ్వండి. గోవులకి గ్రాసము మరియు గోంగూర, ఆకుకూరలు లాంటివి తినిపించండి. బుధుడు బాగా పాడయ్యాడు మీ జన్మజాతకంలో. మీరు పెసరపప్పుతో సంబంధించినవి తక్కువగా తింటూ ఉండండి. గ్రీన్ కలర్ వస్త్రాలు ఏదైనా ఇంపార్టెంట్ విషయాలకు వెళ్ళినప్పుడు వేసుకోకండి. ఇవి చాలా ముఖ్యంగా పాటించాలి. ఎందుకంటే మనందరికీ కూడా చూడండి మనకెప్పుడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్ మనకు ఫేవర్‌గా మారింది అంటే మనం మాట్లాడిన మాటే. ఏదైనా మనకి సిచ్యువేషన్ అన్‌ఫేవర్‌గా మారింది అంటే మనం మాట్లాడిన మాటే. రిలేషన్స్‌కి బుధుడు కారకుడు. అప్పులకు బుధుడు కారకుడు. నర్వస్ సిస్టమ్‌కి బుధుడు కారకుడు. మన స్పాంటేనియస్‌నెస్‌కి బుధుడు కారకుడు. మధ్యవర్తిత్వం ఉండడానికి బుధుడు కారకుడు. బంధువర్గం దూరం అవుతున్నారు. బంధువర్గంతో చాలా గ్యాప్స్ వస్తున్నాయంటే బుధుడు పాడై ఉంటాడు. ఎందుకంటే బుధుడు బంధువులకు కారకుడు, మేనమామకు కారకుడు, బావకు కారకుడు, బావమరిదికి కారకుడు, బిజినెస్‌లకు కారకుడు. ఎవరికైనా బుధుడు బాలేడు మీ పేరు మీద బిజినెస్ చేయకండి దయచేసి. ఎందుకంటే మీ పేర్ల మీద బిజినెస్ ఉంది. బుధుడు పాడయ్యాడంటే అయితే ఇక్కడ క్వెషన్ ఏంటంటే పాడవడం అంటే ఏంటని చాలామందికి అర్థం కాదు. అదేమిటి అంటే బుధగ్రహం గనక పాపకత్తిరిలో ఉన్నా, బుధరాశిలో మరో 2 పాపగ్రహాలున్నా ఆ యొక్క మహాదశ గాని, ఆ యొక్క గ్రహం గాని పాడవుతుంది. పాపగ్రహాలంటే ఇన్ సెన్స్ నీచబడ్డ కుజుడు కావచ్చు అంటే కుజుడు కావచ్చు, శని కావచ్చు, కేతువు కావచ్చు. ఇలాగా ఏదైనా పోర్ట్‌ఫోలియో, బ్యాడ్ పోర్ట్‌ఫోలియో ఆ బుధగ్రహానికి గాని, బుధరాశులకు గాని వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆ బుధగ్రహం యొక్క ప్రభావం నెగెటివ్‌గా వస్తుంది. ఇదే విధానంగా బుధ గ్రహంతో ఏదైనా శుభగ్రహం కలిసింది అంటే శుక్రుడు గాని, గురువు గాని కలిసాడనుకోండి. అప్పుడు అది ఆటోమేటిక్‌గా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఇది చేయండి. ఇంకా బెస్ట్ రెమెడీ ఏమిటంటే విష్ణు సహస్రనామాలు వింటూ ఉండండి రెగ్యులర్‌గా. ఏదైనా తినేటప్పుడు కూడా మీరు క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ తినండి. ఎందుకంటే బుధగ్రహము మన బాడీలో స్మాల్ ఇంటెస్టైన్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కూడా కారకుడవుతాడు. కాబట్టి బుధగ్రహం పాడైందనుకోండి వాళ్ళకి లోపల కూడా ఎలా ఉంటుందంటే గట్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, గట్ హెల్త్ పాడవడము, అలాగే అరుగుదల ముఖ్యంగా రవి కూడా పాడయ్యాడనుకోండి సింహరాశిలో ఉండే పాపగ్రహాలు పాడై రవి కూడా పాడైతే ఇబ్బంది వస్తుంది. కొంతమందికి బుధుడు రవితో కలిసి ఉంటాడు. బుధాదిత్య యోగం అంటాడు. అలాంటప్పుడు వాళ్ళకేంటంటే వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్లో కానీ అంతా కూడా హుందాతనం కనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే బుధగ్రహం మీకు బాగుంది అంటే ఈ మంచి ఫలితాలు వస్తాయి, పాడైందంటే ఈ ఫలితాలు వస్తాయి. దీన్ని బట్టి మీరు గుర్తిస్తూ ఎక్కువగా విష్ణు సహస్రనామాలు వినండి. ఓం అపర్ణాయ నమః మంత్రం చేసుకోండి. శివుడికి బిల్వంతో మీరు అభిషేకం చేయండి. ఖచ్చితంగా మీకు బుధ అనుగ్రహం కలగడం వల్ల పూర్వజన్మ కర్మ తొలగుతుంది. రిలేషన్స్, ధనము, అప్పులు తీరిపోవడము, ధనం బాగా కలిసి రావడము, వ్యాపారాల్లో బాగా కలిసి రావడం జరుగుతుంది. ఇది పాటించి మీరు అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.